ఎండా వేడిమికి బగ్గుమన్న పేదల గుడిసెలు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక నిప్పురవ్వ అగ్నిశకలై ఎగిరిపడుతూ ఆకాశాన్ని ముద్దాడిన 300 గుడిసెలకు పైగా అగ్నిలో ఆహుతైన సందర్భంగా రోజు కూలీలో కొంచెము వెనకకేసుకున్న పిల్ల పెళ్లి కోసమని పాట పాడి తెచ్చిపెట్టుకున్న పైసలు, బియ్యము, ఉప్పు, కారము, నూనె, మంచము, బట్టలు, పిలగన్ల, ల్యాప్టాప్లు ఏది మిగిలిన సందర్భంలో గొల్లుమంటున్న కార్మికులు, వంటి మీది బట్టలతో వలపోస్తున్న బాధితులు, గవర్నమెంట్ ఇస్తానన్న 6 లక్షలు దేనికి పనికిరావు అంటూ మాట్లాడుతున్న సందర్భం. ఈ బాధితులకు మొత్తము పక్కా గృహాలు నిర్మించాలి, లేదా ఇప్పుడు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వారికి ఇండ్లు కేటాయించాలని అక్కడి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అక్కడే ఉన్న ఇంకా 7-8 వేల గుడిసెలను కాపాడినందుకు ఫైర్ సిబ్బందిని ప్రజలు కొనియాడుతున్నారు. ఎవరమ్మా? నల్గొండ ఎక్కడ? షాలిగారావు మండలం. ఎవరు? కొత్తపల్లి. మీరు ఒక్కలే ఉంటారా? ఆయన ఏం చేస్తాడు? ఎంతరా బంగారం? ఎన్ని? 3 లక్షలు పెట్టింది. నిన్న చిట్టది కూర్చొని 3 లక్షలు కాలిపోయినాయా? ఎంత రాసుకుంటారు? ఏం చేయాలో ఆడుతున్నారు? కోలాటం వేసేటన్ని కాలిపోయింది. చీరలు, గజ్జలు, అన్ని బట్టలు అన్ని గజ్జలు మంచిగా నిలబడే. చాలా పెద్ద ట్యాప్ చాలా వాడిందమ్మ, పెద్ద ట్యాప్, ల్యాప్టాప్. గీడ దలగబడంగానే మొత్తం వచ్చేసిందట. ఇక అందరు బయటకు వచ్చేసిందట. సిలిండర్లు అంతా బయట పెట్టినట్టు మొత్తం పేలిపోతాయని అదే బాధతోటి అందరు ఉరికొచ్చినట్టు బయటికి. లేకపోతే ఉండేదంటే ఇక మొత్తం అదే అయిపోరు. కింద పడితే మోకాలు మొత్తం దెబ్బ తాకింది. అదే ఇక టెన్షన్లో ఉరుకుతుంటాం కదా అటు ఇటు. ఇంకా అదే రాత్రే పూట ఏదంటే మొత్తం ఒక్కలు బతకనే బతకపో. అవును. ఇంకా ఆయన ఇప్పుడు అదే పట్టుకు అయింది కానీ రాత్రి పూట అయితే చచ్చిపో. ఇంకొక వెహికల్ కావాలని చెప్పేసి ఒక 6 వెహికల్ పంపన్నారు. మళ్ళీ వాటర్ ట్యాంకర్, 6 వాటర్ ట్యాంకర్లు, 6 ఫైర్ వెహికల్స్, 8 మంది ఆఫీసర్లు, ఒక 40 మంది సిబ్బందితో ఇక్కడనే అందుకోవటం వల్ల మనకి ఈరోజు ఇంకొక 7,000 గుడిసెల దానిగా మిగిలిన చెప్పేసి అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా అయితే మనం అయితే ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే మేము రావడంతోనే ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్లో ఆల్రెడీ వెళ్ళిపోయాం. దాదాపు అదృష్టం ఏంటంటే మనకు గాలి అనేది మనకు ఈ విధంగా వీస్తుండటం వల్ల మనకు కొంచెం వృక్షలు అనేది ఆగిపోయినాయి. ఈచ్ సైడ్ వృక్షలన్నీ ఆగిపోయినాయి. ఒక సైడ్ నుంచి ఒక మూల నుంచి ఫైర్ అయింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నవాడు చెప్పారు. కాబట్టి మేము ఫైర్ ఫైటింగ్ చేసుకుంటా అది కీలకాలంలో మేము ఫైర్ ఫైటింగ్ చేసుకుంటే సరిపోయింది. అది ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళు చూస్తున్నారు. మేబీ ఒక 300 కాలిపోయి ఉండొచ్చు మేము ఊహిస్తున్నాం. ఎందుకంటే మేము ఆ వాటర్ నుంచి వెహికల్ నుంచి వాటర్ కొడతా ఉన్నాం కాబట్టి మేము అంచనా వేస్తున్నాం. నేను ఫస్ట్ కూడా అదే అనుకున్నాం, జస్ట్ ఒక 20-30 నిమిషాలు ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కానీ తర్వాత తీరా చూస్తే మా
ప్రభాకర్ గారు, ఆ ఫైర్ ఆఫీసర్లు, ఆ తర్వాత మిగతా ఏడిఎఫ్ వాళ్ళు చూస్తే అందరం పీపుల్ చూస్తే దాదాపు 350 దానిక ఫైర్ అయింది. సార్ ఇప్పటివరకు అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తం కంట్రోల్లోకి వచ్చింది, కానీ అక్కడక్కడ ఏదైతే పొగలు వస్తున్నాయి వాటిని కంట్రోల్ చేయడానికి ఇంకా నివారణ చేయడం ముందుకు వెళ్తాం. అది ఏం లేదండి, కంప్లీట్గా కంట్రోల్ అయిపోయినాయి. కాకపోతే కొన్ని చోట్ల ఎట్లా అంటే బియ్యం అది అంత తొందరగా ఆరదు. అదేవిధంగా వేడి వస్తువులు ఉంటాయి, ఇనుపది కానీ అట్లాంటి హీట్ ఎక్కిన తర్వాత మనం వాటర్ కొట్టినా కూడా దాన్ని ఒక హీట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, దాని ద్వారా పొగలు అనేది వస్తూ ఉంటుంది. అంతే తప్ప దాదాపుగా 99% మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఉన్న వాటర్తోనే పైన ఇంకెక్కడ ఉంటే నైట్ ప్రాబ్లం కాకుండా మేము కంప్లీట్ చేస్తాం. సార్ ఎండాకాలం ఎక్కువగా ఇలాంటి పెట్టేలాంటి కానీ అట్లాంటి మండే వస్తువులు కానీ దగ్గరలో ఉంటారనమాట. వాళ్లకు జాగ్రత్త తీసుకొని తమ పనులకు వెళ్ళాలి. అదేవిధంగా ఇంట్లో ఉన్న మనం దీపం పెడతాం, ఏది దేవుని దగ్గర దీపాలు పెడతాం, అది కంప్లీట్గా మనకు అవి వండేకే వరకు మనం. అదేవిధంగా మనం పొయ్యిలో మనం వంట చేసుకుంటాం, దాంట్లో ఏదైనా చిన్న నిప్పుర ఉండవచ్చు. వీళ్ళేం చేస్తారంటే పైన బూడిద అనేది ఉంటుంది, కింద నిప్పుర అనేది ఉండిపోతాయి. అదేం లేదు కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ చిన్న